స్వామి నడిచి వస్తుంటే కదలిన బాహుపద క్రమంబున కంకణ రవము సూప అంటారు పోతన గారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు మీరు ఎప్పుడైనా ఏడుకొండల వాడి యొక్క దర్శనం చేస్తే కనపడుతుంది. మీరు ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి. ఆయన మోకాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద కంకణాలు ఉంటాయి. ఇలాగా వాటికి మువ్వలు ఉంటాయి. మోకాళ్ళ దగ్గర కంకణాలు, ఇక్కడ పాదములకు మంజీరములు, ఈ కర్ణములకు చెవులకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కర్ణాభరణములు. ఆ కర్ణాభరణములు పెట్టుకోవడం వల్ల బుగ్గల మీద పడేటటువంటి కాంతులు, విశాలమైనటువంటి లలాటము, దానికి పెట్టుకున్నటువంటి ఆ కస్తూరి తిలకము, ఆ పైన పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటము, వెనకాతల వచ్చేటటువంటి సత్వగుణ ప్రధానులైనటువంటి పారిషదులు, వీళ్ళందరితో కలిసి ఒక మెరుపు తీగ ఎలా వస్తుందో అన్నిటికన్నా గొప్పతనం నీలతో యదమ మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని తెల్లటి వస్త్రం కట్టుకుని మెరిసిపోతూ అమ్మవారు అలవోకగా చేతిలో ఒక తామర పువ్వు పట్టుకుని తన చేత్తో శ్రీమన్నారాయణుడి చెయ్యి పట్టుకుని